అందరికీ నమస్కారం అండి. ఏపీ ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 4041 అయితే విడుదల చేయడం జరిగింది. సంచలన ఆదేశాలు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు చేయడం జరిగింది. సో ఈ మేరకు జీవో నెంబర్ 4041 జారీ చేశారు స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా మరో 397 మందిని రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పటివరకు 2374 మందిని రెగ్యులర్ చేయడం జరిగింది. సో పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తానన్న మాట సీఎం జగన్ గారు నెరవేర్చారండి. ఎందుకంటే 2374 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రెగ్యులర్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ఒక్కొక్కటిగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేసుకుంటూ గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుంది. సో వచ్చే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ మార్చి నెలాఖరికల్లా సుమారుగా 5,500 కోట్ల రూపాయలను పెండింగ్లో ఉంచినటువంటి అమౌంట్ను ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇచ్చే నేపథ్యంలో సో మార్చి నెల జీతాలతో పాటుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.